అక్టోబర్ 22 దేవుని వాక్య ధ్యానం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు 8:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభువులో మనమంతా సంతోషించి ఆనందించి ముందుకు వెళ్ళేటువంటి ధన్యతా భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. నిజమే, దేవుడే మనకి అభివృద్ధిని కలగజేసేవాడు. మహా అభివృద్ధిని కలగజేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో, మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో అనేక పర్యాయములు అనేక మందిని చూచి నేను ఎప్పుడు అభివృద్ధి చెందుతాను అనే ఆలోచనలో, ఆ తలంపులలో చాలామంది ఉంటారు. నాకు ఇంకా అభివృద్ధి రావడం లేదు అని ఆలోచిస్తారు, దిగులు చెందుతారు. ప్రియులారా, అభివృద్ధి చెందటం అని అంటే చాలాసార్లు మనం అనుకుంటాం డబ్బు సంపాదించడమే అభివృద్ధి అని ఆలోచిస్తాం. కానీ ప్రభు దృష్టిలో ధనవంతులుగా మనం మారాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది తప్ప ఐశ్వర్యంతో నువ్వు ఏది సంపాదించుకోలేవు. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అనే తలంపు ఉండాలి. సొలొమోను జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు, వివేకం కొరకు ప్రార్థన చేశాడు, తన ప్రజలను నడిపించడానికి దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. తత్ఫలితంగా ఆయనను ప్రభువు ఆ జ్ఞానంతో పాటు దేవుని యొక్క మహా గొప్ప జ్ఞానాన్ని ఇస్తూనే ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఈ రోజున మహా అభివృద్ధి పొందటం అనే దానికి నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు జీవించే జీవన విధానాన్ని బట్టి నీ జీవితం గొప్పగా మార్చబడుతుంది. యోబు గ్రంథంలో భక్తుడు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనం చేస్తే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అనే మాట చెబుతూ, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. చూడండి, యోసేపును మనం చక్కగా ఆలోచన చేస్తున్నప్పుడు, యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు. అయితే ఎప్పుడైతే తండ్రి నుండి తన సహోదరులు వేరు చేశారో, తను చంపడానికి ప్రయత్నించారో, అలాంటి పరిస్థితుల్లో కూడా, కష్ట పరిస్థితుల్లో కూడా, బానిస సందర్భంలో కూడా ఎక్కడ కూడా తన నీతిని వదిలిపెట్టలేదు. నీతిగానే జీవించాడు. చివరకు అతడు ఎంత అభివృద్ధి పొందాడనంటే, ఎక్కడైతే బానిసగా వెళ్ళాడో అక్కడే అధికారి అయి ఉన్నాడు. ఎక్కడైతే ఆకలికి తను అనేక రకాలుగా బాధపడ్డాడో అదే ప్రదేశంలో ప్రజల ఆకలిని తీర్చేవాడిగా దేవుడు మార్చాడు. ఈ రోజున మన జీవితంలో మహా అభివృద్ధి పొందటానికి నీవు అలాంటి నీతిని కలిగి, యథార్థత కలిగి, ప్రభు ఎడల పవిత్రమైన హృదయంతో నువ్వు జీవిస్తే ప్రభు నీ ద్వారా అనేకులను ఆశీర్వదించే స్థాయికి నిన్ను నడిపిస్తాడు. అట్టి కృపా భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలము మరి తోడుగున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినము నీ బిడ్డలను బహుగా దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.